గత 2 రోజుల నుంచి పత్రికలు చూసినాం. ఒక ముఖ్య రాష్ట్ర సంబంధించిన బీజేపీ నాయకుడి కుమారుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథుడు ఈరోజు బీజేపీ నాయకులు పెద్ద ప్రకటన పలుకుతారు. దేశాన్ని రక్షించుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ప్రకటన పలిపే బీజేపీ నాయకులు మరి ఒక మైనర్ బాలికపై ఒక బాధ్యత గల కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మైనర్ బాలికను వారి గెస్ట్ హౌస్లకి తరచుగా పిలుచుకుంటూ మరి కూల్ డ్రింక్స్లో మత్తు పానాలు కలిపి ఆమెపై మైనర్ బాలికపై అత్యాచారాలు చేసి మరి ఆ బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పుకోవడము, వారు ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడము, దానివల్ల మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రావడం వలన మరి ముఖ్యమంత్రి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మరి ఇటువంటి బీజేపీ నాయకులు దేశంను కాపాడుతాం, హిందూ ధర్మాన్ని కాపాడుదామని చెప్పుకునే నాయకులు మరి ఈ విధంగా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మరి ఏ ఒక్క నాయకుడైనా బీజేపీకి సంబంధించిన నాయకులు దీన్ని ఖండించకుండా దాన్ని వెనుకేసుకొని రావడం మన తెలంగాణ ప్రజల దురదృష్టకరం. హిందువులది మరి ఈ యొక్క తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా మన హిందూ ధర్మం అనే చెప్పే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి. మరి బీజేపీ నాయకులు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మరి ఇంకెన్ని రోజులు మౌనం పాటించాలి మనమందరం. మరి మనమందరం కూడా కోరుకున్నది ఒకటే, ఏదైతే కేంద్రంలో ఉన్న బండి సంజయ్ గారు ఇమ్మీడియట్ తన పదవికి రాజీనామా చేసి మరి వారి కుమారుడి మీద అరెస్ట్ చేయించి మరి ఆ బాలికకు తగిన న్యాయం చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి మేము రాబోయే రోజుల్లో ఒక తెలంగాణను కాంగ్రెస్ పక్కన పెట్టి మా యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని ముందుకు వస్తారు అని ప్రకటన పలిపిన ప్రధానమంత్రి గారు మరి దీని పట్ల మరి ఏ విధంగా స్పందిస్తారు? మరి ఆ యొక్క మంత్రివర్గంలో ఆ బండి సంజయ్ ఉంచుకుంటారా? మరి వారిని పక్క తొలగించి మరి దీనికి న్యాయం చేస్తారా? వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది మరి ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. కంచె కాపాడదారుడే దొంగైన తర్వాత దేశ రక్షణ ఎక్కడ ఉంటుంది? మరి ఒక మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తే మీ మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. దీన్ని మహిళలు కూడా, దేశ మహిళలు, రాష్ట్ర మహిళలు, జిల్లా మహిళలు దీన్ని గౌరవించాలి, దీన్ని కనిపెట్టాలి. మరి ఇటువంటి బీజేపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్లీ ఆ మంత్రి పదవికి బర్తరఫ్ చేసి ఆ యొక్క కుమారుని అరెస్ట్ చేయించి మరియు తగిన బాలిక న్యాయం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం ముక్తకంఠంగా డిమాండ్ చేస్తూ మరి ముందు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ విధంగా ఆ యొక్క అబ్బాయి అనేది దొరికే దొంగలేండు. గతం నుంచి ఎన్నో అరాచకాలు చేసినట్టు ప్రజలు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఒకటి బయటకు వస్తున్నాయి. మరి ఈ విధంగా ఎంతో తగిన అడ్డం పెట్టుకొని ఈ యొక్క బీజేపీ నాయకులు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ యొక్క కుమారుని అరెస్ట్ చేసి బండి సంజయ్ గారు పదవిని తప్పుకోవాలి, లేకపోతే మనమందరం ఇంకా ఇంతటితో ఆగదు. దీని ముందు కూడా మేము తీవ్రంగా ముందుకు ప్రజలకు తీసుకెళ్ళి దీన్ని డిమాండ్ చేస్తూ మరి వారి మంత్రి పదవి దిగేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నామని చెప్పి ప్రజలకు న్యాయంగా నిలబడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి వారు తక్షణం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్న గారు, రూడా చైర్మన్ కేశవేనన్న గారు, మిగిలిన అందరు సీనియర్ నాయకులకి ఈ సమావేశంలో పాల్గొనడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ ఆయన చేసిన అకృత్యాలపై బీజేపీ నాయకులు స్పందించకపోవడం, ఎక్కడో వాట్సాప్లో జరిగిన విషయాలు వాస్తవమో కూడా తెలియకుండా
ముక్త కంఠంతో వారు దాన్ని ఎదుర్కొనే ఏవో లేనిపోని కల్పించి హిందుత్వము అని చెప్పి అలాంటి మెసేజ్లు ఇచ్చే బీజేపీ నాయకులు ఈరోజు మౌనం ఉండడం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారు డీజీపీ అని పిలిచి 8వ తారీఖు జరిగిన సంఘటనపై స్పందించకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం, దాంతో ప్రధానమంత్రి పర్యటన ఉండని కారణం వల్ల కొంచెం జాప్యం జరిగింది. వారిపై కేసు షేక్ బషీర్పేటలో సెక్షన్ 11 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 74, 75 వీటిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ విచారణ జరుగుతున్నంత కాలం వరకు బండి సంజయ్ గారు మంత్రి పదవిలో కానీ ఎంపీ పదవిలో కానీ ఉండకుండా నిజంగా ఆయన హిందువు అయ్యి రాముడు భక్తుడై ఉంటే వారు ఆ పదవి నుంచి జరిగిపోయి పారదర్శకంగా ఒక హిందూ ఆడబిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దానికి ఆయన ముందుండి ఈరోజు ఆయన పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకొని కొడుకు విషయంలో ఒక కొడుకు కాకుండా ఒక దుర్మార్గుడి విషయంలో ఆయన ముందుండి కేసు విచారణ సవ్యంగా జరిగేటట్టు చూడాలని, మా అందరికీ సహకరించాలని, మన హిందూ సమాజం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన పాటుపడదని చెప్పడం కాదు, నిజంగా ఆయన పదవిని తప్పుకొని ఈరోజు ఉండాలని మా అందరి డిమాండ్. నేటి పత్రికా సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారికి, అర్బన్ డిసిసి అధ్యక్షుడు రామకృష్ణ గారికి, అలాగే సీనియర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నేత మన శ్వేతన్న గారికి, అలాగే భక్తవత్సలమన్న గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తలు నాయకులందరికీ కూడా, అలాగే పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథు అనే వ్యక్తి చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు ఎన్నో మీరు చూశారు, ప్రజలకు కూడా తెలుసు. కాలేజీలో లోపలికి వెళ్ళి విద్యార్థులను హాస్టళ్లలో జొరబడి హాస్టళ్లలో విద్యార్థులను దుర్భాషలాడుతూ తల్లి తండ్రి అనే పేరుతో సంబోధిస్తూ బూతులు తిడుతూ వాళ్ళను ఇష్టరీతిన కొట్టడము ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. రీసెంట్గా మొన్న జరిగిన బాలికపై అత్యాచారం కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ, అలాగే పారదర్శకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఈ విచారణ చేపడుతున్నారో బండి సంజయ్ గారు, బండి భగీరథ్ గారు ఆ విచారణకు హాజరై వారు పోలీసులకు సహకరించాలని చెప్పి కోరుతూ, అలాగే ఈ సందర్భంగా బండి సంజయ్ గారు ఏదైతే మన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఈ కేసులో కల్పించుకోకుండా పోలీసులకు వారి విచక్షణకి వదిలివేయాలని చెప్తూ, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే బండి సంజయ్ గారు తక్షణమే ఆయన రాజీనామాను ప్రధానమంత్రి గారికి సమర్పించి ఈ విచారణలో సహకరించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే బండి భగీరథ్ గారు ఆయన పేరు ఒక మన ప్రాచీనమైన గంగాదేవిని భూమి మీద తీసుకొచ్చిన భగీరథుని పేరు పెట్టుకున్నందుకు కొద్దిగా సిగ్గుపడాలని చెప్తూ, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు శాఖ వారు అట్టి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని ఆ బాలికకు ఆ బాలిక కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీజేపీ వారి రౌడీ మూకాలు వారిని బెదిరిస్తున్నా ఇప్పటికే వారిపై ఆ అమ్మాయి ఏదైతే బాలిక ఉందో ఆ బాలికపై కూడా కరీంనగర్ టౌన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి పాల్గొంటున్నది కాబట్టి ఈమెపై చర్య తీసుకోవాలని చెప్పి వారు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసును కూడా పోలీసు వారు విచారణ చేసి ఆ కేసు ఎలాంటి ఆధారపూరిత కేసు కాదు, ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి వీళ్ళే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అక్రమ కేసు బనాయించడం జరుగుతున్నది కాబట్టి ఆ కేసును కూడా తక్షణం విచారణ చేసి ఆ బాలికకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ, మరోమారు బండి సంజయ్ గారు అర్జెంటుగా ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.